క్రియేటివ్ ఫీల్డ్ వైపు అడుగులు వేస్తోంది యువత. క్రియేటివిటీతో ఫ్యాషన్ డిజైనింగ్ లోకి రావాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. పైగా మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న రంగం ఫ్యాషన్ డిజైనింగ్. దీంతో చాలా మంది మహిళలు బెస్ట్ ఆప్షన్ గా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను చూస్ చేసుకుంటున్నారు. త్వరగా సెటిల్ అవ్వాలని, కెరీర్ లో తాము బెస్ట్ అనిపించుకోవడానికి బెస్ట్ ఆప్షన్ గా చూస్ చేసుకుంటున్నారు. దీంతో నగరంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. యువత క్రియేటివ్ ఫీల్డ్ వైపు అడుగులు వేస్తోంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులపై ఆసక్తి చూపుతోంది. ప్రెజెంట్ జనరేషన్ కి తగ్గట్టుగా అప్డేట్ అవుతున్నారు. రోజు రోజుకి క్రేజ్ సంపాదించుకుంటూనే ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అడుగులేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను వెతుక్కుంటున్నారు. ట్రెండ్ కి తగ్గట్టు కొత్త ట్రెండ్స్ ని సెట్ చేయాల్సి ఉండడంతో క్రియేటివ్ ఫీల్డ్ వైపు వెళ్తున్నారు. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో నగరంలో ఫ్యాషన్ ట్రెండ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఊపందుకుంది. హైదరాబాద్ ఫ్యాషన్ హబ్ గా మారుతోంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులతో ఫ్యూచర్ బాగుంటుందంటున్నారు స్టూడెంట్స్. మిగతా కోర్సులతో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఇష్టంగా వర్క్ చేసుకుంటే లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వొచ్చంటున్నారు స్టూడెంట్స్. నేను స్టార్టింగ్లో మాకు చెప్పిన సబ్జెక్ట్స్ ప్రకారం ఓన్లీ డ్రేపింగే ఉంటుంది అనుకున్నా, కానీ చాలా డెప్త్లో నేర్పిస్తున్నారు. డ్రేపింగ్ నుంచి ఫస్ట్ మాకు పేపర్ నుంచి స్టార్ట్ చేసి అది ఫ్యాబ్రిక్లో ఎలా కట్ చేసి చెయ్యాలి, డ్రేపింగ్ అవన్నీ చెప్తారు. నాకు తెలిసిన వరకు ఓన్లీ డ్రెస్సెస్ ఎలా చేయడం, ఎలా స్టిచ్ చేయడం అదే చెప్తారు అనుకున్నా, కానీ చాలా డెప్త్లో చెప్తున్నారు. ఫ్యాబ్రిక్ నుంచి పేపర్ కట్టింగ్, డ్రాయింగ్ కానీ, ఇల్లుస్ట్రేషన్ కానీ అవన్నీ చెప్పి తర్వాత ఫ్యాబ్రిక్ మీద ట్రై చేస్తాము. మేము ట్రై చేసినవన్నీ ఇలా డిఐవైలో చేసి చూపిస్తాము. నార్మల్గా మనం బయట స్టిచ్చింగ్ అని అనుకుంటాం ఫ్యాషన్ డిజైనింగ్ అంటే, బట్ ఇక్కడికి వచ్చినాక దీని డెప్త్ ఏంటిదో మనకు తెలుస్తుంది. ఇల్లుస్ట్రేషన్ అంటే ఏంటిది, ఫ్యాషన్ అంటే ఏంటిది, డ్రేపింగ్స్ అంటే ఏంటివి, ప్యాటర్న్ మేకింగ్ అంటే ఏంటిది, గార్మెంట్ని ఎట్లా కన్స్ట్రక్షన్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. మనకి టోటల్ డెప్త్గా తెలుస్తుంది ఇక్కడికి వచ్చినాక. ఒకరి కింద పని చేయకుండా తమ సొంత కాళ్లపై నిలబడాలనుకునే మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ పర్ఫెక్ట్ ఆప్షన్ అంటున్నారు హిటమ్స్ అకాడమీ నిర్వాహకులు. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ మారుతుంది కాబట్టి ఈ ఫీల్డ్ లో ఎప్పుడూ లైఫ్ ఉంటుందంటున్నారు. ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటే ఖర్చుతో కూడుకున్నదని, డబ్బులున్న వారు మాత్రమే చూస్ చేసుకునేవారని చెప్పారు. కానీ ప్రస్తుతం తమ అకాడమీలో మిడిల్ క్లాస్ పబ్లిక్ కి అందుబాటులో ఉండేలా 29,000 నుంచి కోర్సులు మొదలవుతున్నాయన్నారు నిర్వాహకులు. 10 మందిలో ప్రత్యేక గుర్తింపు ఉండాలంటే ఫ్యాషన్ డిజైనింగ్ బెస్ట్ అంటున్నారు స్టూడెంట్స్. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి తక్కువ ఖర్చులో అయిపోతుందన్నారు. ప్రెజెంట్ మార్కెట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కి మంచి డిమాండ్ ఉందన్నారు. ఒకప్పుడు గుర్తింపు లేని ఫ్యాషన్ డిజైనింగ్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారిందంటున్నారు. తక్కువ ఖర్చులో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు నేర్చుకుంటున్నామంటున్నారు స్టూడెంట్స్. 29,000తో తీసుకున్న కోర్సులో ఒక బుటిక్ స్థాపించడానికి పనికొచ్చినంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ప్రాక్టీస్ అనేది మాకున్న ల్యాబ్స్లో వాళ్ళు ఎనీ టైం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ ప్రాక్టీస్ ఎక్కువడం వల్ల ఆ చిన్న కోర్స్ అనిపించినా కూడా ప్రాక్టీస్ ఎక్కువ ఇస్తాం కాబట్టి వాళ్ళు 1 year చేసిన ఫ్యాషన్ డిజైనర్తో కాంపిటీషన్లో రావచ్చండి. అబ్సల్యూట్లీ అండి. మంత్లీ 1 ఇండస్ట్రియల్ విజిట్ మా కాడ ఉంటుంది. అదే కాకుండా వీక్లీ 1 వచ్చేసి మేము ఇక్కడ సెమినార్ కానీ, గెస్ట్ లెక్చర్ కానీ, అపార్ట్ విత్ ఏదన్నా ఈవెంట్ కానీ చేస్తామండి. సో దట్ వాళ్ళు బోర్గా ఫీల్ కాకుండా, ఈ వారం మొత్తం చదివే కాకుండా వారంలో ఒక రోజు అనేది వాళ్ళ కోసం అంటూ సపరేట్గా డిజైన్ చేసిన కోర్సులు చాలా ఉన్నాయండి. ఇంతకు ముందు సిటీ యూత్ మాత్రమే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులపై ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు గ్రామాల నుంచి వచ్చిన యువత కూడా ఈ రంగంలో అడుగు పెడుతోంది.